నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెంలో ఆకస్మికంగా పర్యటించిన జాయింట్ కలెక్టర్. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీచర్స్ డే వేడుకలు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన జనసేన నాయకులు. తాడేపల్లిగూడెంలో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. పత్తిప్రాడు గ్రామంలో ప్రభుత్వ ఎరువులు గొడవను పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తాడేపల్లిగూడెంలో శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. ప్రతిపాడు గ్రామంలో ప్రభుత్వ ఎరువుల గొడవను తనిఖీలు చేశారు. స్టాక్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ రాహుల్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 20,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. 75% మార్కెట్, 25% ప్రైవేట్ మార్కెట్ ద్వారా రైతులకు అందించామన్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో ఆర్డీఓ కార్తిక్ కౌసర్ భాను, ఎంఆర్ఓ ఎం సునీల్ కుమార్, అగ్రికల్చర్ ఆఫీసర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, యూరియా ఒక ఇష్యూ మన స్టేట్లో కొంత నడుస్తుంది. అక్కడక్కడ రైతులు పానిక్ అవ్వడం అది నడుస్తుంది. బట్ అది హానరబుల్ సీఎం గారు నిరంతరం అది మానిటర్ చేస్తూ అందరినీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న కూడా కలెక్టర్స్ అందరికీ, మాకు జేసీస్కి, డిఏఓస్కి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడ కూడా అడ్వర్స్ న్యూస్ లేకుండా తగినంత సప్లై ఉన్నప్పటికీ కూడా ఎందుకు అడ్వర్స్ వస్తుందనేది ఒక ఉద్దేశంతో జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని విజిట్స్ చేయడం జరుగుతుంది. మన జిల్లా వరకు వచ్చినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో యూరియాకి సంబంధించి ఎటువంటి కొరత కానీ ఎటువంటి ఇష్యూ కానీ ఇప్పటివరకు రాలేదు. బికాస్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్ఫాక్ట్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ రైతులకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది ఇండియన్ ప్లేస్ చేసుకుంటూ మార్క్ఫెడ్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 3 కూడా సమన్వయం చేసుకొని చాలా సాఫీగా యూరియా అందిస్తున్నాయి రైతులందరికీ కూడా. మన జిల్లా యొక్క రిక్వైర్మెంట్ ఖరీఫ్ సీజన్కి చూసుకుంటే దాదాపు 21,000 మెట్రిక్ టన్నులు అయితే ఇప్పటి వరకు మనం దాదాపు 20,000 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాం. ఈ రోజు కూడా ఒక 600 మెట్రిక్ టన్స్ రిసీవ్ చేసుకుంటున్నాము. రేక్ పాయింట్ వస్తుంది యూరియా అనేది. ఇది పకడ్బందీగా ఎప్పటికప్పుడు ఏ మండలంలో ఎంత రిక్వైర్మెంట్ ఉందనేది మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా జేడీ గారు ఎప్పటికప్పుడు అది రిసీవ్ చేసుకొని మార్కెట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ స్టాక్ని అక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఎందుకంటే మన ఏప్రిల్, మే, జూన్ మాసాల్లోనే కొంత అడ్వాన్స్ పొజిషనింగ్ చేసుకోవడం వల్ల మన జిల్లాలో కొంత ఇబ్బంది లేకుండా సాఫీగా యూరియా అనేది సప్లై చేయడం జరుగుతుంది. రెండో పాయింట్ ఏంటంటే ట్యాక్స్ ఒక సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లాలో. మీ అందరికీ తెలుసు, సొసైటీ బాగా స్ట్రాంగ్ ఉండడం వల్ల రైతులు ఆ సొసైటీస్ ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండడం వల్ల ఎంతెంత యూరియా అవసరం వస్తుంది అనేది వాళ్ళకి ముందుగానే అడ్వాన్స్గా కొంత తెలియడం వల్ల మనకి ఇండెంట్ అనేది త్వరగా ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా కొంత ట్యాక్స్ సిస్టమ్ కూడా బాగా పనిచేయడం, అదేవిధంగా మార్కెట్, అగ్రికల్చర్ వీళ్ళిద్దరు కూడా బాగా కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటి వరకు ప్రాపర్ పొజిషనింగ్ ఆఫ్ యూరియా బాగా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎస్కేస్లో అయితే ఎక్కడైతే ప్యాక్ సిస్టమ్ కొంత వీక్గా ఉందో అక్కడ ఆర్ఎస్కేస్లో పెట్టడం జరిగింది. సో ఈ విధంగా అడ్వాన్స్ ప్లానింగ్ ఒకటి, మూవ్మెంట్ ఆఫ్ యూరియా వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. తర్వాత మనకు సోయింగ్ ప్లాన్, హార్వెస్టింగ్ ప్లాన్ ప్రాపర్గా తెలియడం వల్ల నెక్స్ట్ ఈ 1 వీక్ 10 డేస్లో ఎక్కడ రిక్వైర్మెంట్ వస్తుందనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ముందస్తుగా ఒక ప్రణాళిక ఉంది. దాని ద్వారా ఫస్ట్ కోట ఎక్కడ వేస్తారు, సెకండ్ కోట ఎక్కడ వేస్తారు, ఎంత రిక్వైర్మెంట్ ఉందనేది పకడ్బందీగా తెలియడం వల్ల మనం కొంత పొజిషనింగ్ అనేది ఆ విధంగా చేయడం కొంత మనకు పాజిటివ్గానే చెప్పవచ్చు. కాబట్టి జిల్లాలో ఇప్పటివరకు చూసేట్లయితే ఈ రోజు పొజిషన్ చూస్తే దాదాపు 3,500 మెట్రిక్ టన్నులు ఇంకా మన దగ్గర నిల్వ ఉంది. ఈ రోజు మళ్ళీ ఒక 600 టన్నులు మనకు రావడం జరుగుతుంది. హోర్డింగ్ కానీ, బ్లాక్ మార్కెటింగ్ కానీ, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం, షార్టేజెస్ క్రియేట్ చేయడం లాంటిది అడ్వర్స్ న్యూస్ ఎక్కడా లేకుండా ముందుగానే మనం ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనం చేసింది ఏంటంటే టాప్ 20 బయర్స్ అని ప్రతి మంత్ మనం ఒక లిస్ట్ ఇష్యూ చేస్తాం. ఏ రైతు ఎంత కొంటున్నాడు, దాంట్లో టాప్ 20 ఎవరు కొన్నారు, అంటే మన జిల్లాలో ఎక్కువ శాతం యూరియా ఎవరు కొంటున్నారు అనేది నిఘా పెట్టడం జరిగింది. గత 1.5 year నుంచి ఈ లిస్ట్ తీసుకొని ఎందుకు కొంటున్నారు, ఏ విధంగా కొంటున్నారు, వాళ్ళ కారణం ఏంటి, వాళ్ళ భూమి ఎంత ఉందనేది డీటెయిల్గా ఏడీ లెవెల్లో ఒక కమిటీ వేసి రిపోర్ట్ తీసుకొని ఎవరైనా ఫేక్గా కొంటుంటే వాళ్ళ మీద పీనల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీచర్స్ డే సందర్భంగా
టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులకు పాదపూజ చేసి సత్కరించారు. విద్యార్థులను ఉన్నత మార్గంలో నడిపించే ఏకైక వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు అని, అలాంటి గురువులను మర్చిపోకుండా వారిని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. ఇంకోటి ఇవ్వని సాల్వా వెనక ప్రింట్ కట్టంగా మనోజ్ రండి పుట్టా చంద్ర 80 అలాగే ఏళ్ల సంపత్రావు గారు, నల్లగంటి సత్యనారాయణ గారు, అండ్ అయితే లక్ష్మీ ఈవేళ విద్యాశాఖ మంత్రిగా అనేక విప్లవాత్మకమైన మార్పులు చేపట్టడం స్కూల్ పిల్లలందరికీ కూడా, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలందరికీ కూడా, అలాగే ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో ఆ పథకం ద్వారా మరి పిల్లలందరూ కూడా నాణ్యమైన భోజనం చేయాలన్న దృక్పథంతో ఈవేళ ఆయన సన్న బియ్యాన్ని మరి హాస్టల్స్లో కానీ మధ్యాహ్న భోజనంలో కానీ మరి చేయించడం జరుగుతూ ఉంది. రాధాకృష్ణన్ గారిది ఈ రోజున జన్మదినం. ఈ కార్యక్రమం అందుకే మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ దినాన్ని మరి గురు పూజ ఉత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హాలిడే కూడా అనౌన్స్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, అలాగే ఇక్కడికి మనందరికీ పాఠాలు చెప్పి ఈవేళ రిటైర్ అయిన మన గురువుల్ని మనం సత్కరించడం అనేది మన అదృష్టంగా భావిస్తూ ఈవేళ మా గురువుగారు కృష్ణమోహన్ గారు, అలాగే కొండ్రెడ్డికి కూడా మరి ఒక గురువుల్ని గుర్తుంచుకునే కార్యక్రమంలో భాగంగా మరి వేదిక మీద ఉన్న గురువులందరూ కూడా ఈవేళ మరి ఎంతోమందికి ఈవేళ విద్యాభ్యాసం చేయించి వాళ్ళని మరి ఐఏఎస్లు గాను, డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, అలాగే దేశానికి పనికొచ్చే జవాన్లు గాను, అనేక రకాల మరి ఇలాంటి సదవకాశాన్ని మనకి ఇవ్వడానికి కారణం గురువు. ఏదైతే స్థానిక భాగ్యలక్ష్మిపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈ గురు పూజోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, తద్వారా ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మరి గురువులుగా ఈరోజు గురు పూజోత్సవం చేయడం, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 2,97,998 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను జనసేన నాయకులు బాధితులకు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను పెంటపాడు మండలం పరిమెల్ల గ్రామం, రావిపాడు గ్రామం, తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామ వాసులకు సుమారు 2,97,998 రూపాయలు జనసేన నాయకులు చెక్కులను అందించారు. చెక్కులు అందుకున్న బాధితులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్లా బాబీ, తోట రాజా, పైబోయిన వెంకటరామయ్య, ఏఎంసీ డైరెక్టర్ దుర్గా మల్లేశ్వరరావు, సురేష్, నాని, మురళి, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. తాస్పల్లి శ్రీనివాసరావు గారికి
అనారోగ్యంతో బాధపడుతున్నందున గౌరవనీయులైన మన శాసనసభ్యులు ఉప్పు గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ రోజున ఈయనకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద అమౌంట్ 1,20,000 రూపాయలు చెక్కును అందించడం జరిగింది. ఈ చెక్కుని ఈయనకి మళ్ళీ చెప్పనా బొలిశెట్టి శ్రీని గారి కార్యాలయం ఇంటి దగ్గర కార్యాలయం దగ్గర ఈ చెక్ ఈయనకి అందజేయడం జరుగుతుంది. ఈరోజు పెంటపాడు మండలం పరిమళ గ్రామానికి చెందిన సాసుపల్లి శ్రీనివాస్ గారికి 1,20,000 రూపాయల చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. వీరు అనారోగ్యంతో బాధపడి ఇక్కడ ఎమ్మెల్యే గారి దగ్గరికి సహాయార్థం రాగానే మీరు హాస్పిటల్కి సంబంధించిన బిల్లు అన్నీ తెచ్చుకోండి, మేము సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మీకు అమౌంట్ ఇప్పిస్తామని చెప్పగానే ఆ చెక్ ఇప్పించడం జరిగింది. ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఏ పార్టీలకు అతీతంగా తాడేపల్లి నియోజకవర్గ నివాస అయితే చాలు అనే విధంగా ఇక్కడ ఒక డెస్క్ని ఏర్పాటు చేసి వారిని ఎవరు వచ్చినా వారికి సాయం అందించేలాగా, అలాగే అసెంబ్లీ దగ్గర కూడా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు త్వరితగతిన అయ్యేలా చూసి ప్రజల సహాయార్థం ప్రజల బాగోగుల కోసమే చూసే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యధిక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చిన నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం ఫస్ట్ ఉంది. అందుకు ప్రతిఫలంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి తాడేపల్లి ప్రజలందరూ రుణపడి ఉండాలని మేము కోరుకుంటున్నాం. నాకు అనారోగ్యం కారణంగా నేను హాస్పిటల్కి వెళ్ళాను. నాకు సర్జరీ జరిగింది. దాని నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కింద బొలిశెట్టి శ్రీనివాసరావు గారు 1,20,000 రూపాయలు చెక్ అందజేశారు. పరిమళ్ళ, తాడేపల్లిగూడెం తాలూకా పెంటపాడు మండలం పరిమళ్ళ. పేరు సాసుపల్లి శ్రీనివాసరావు. నమస్కారం అండి, నా పేరు తేజశ్రీదేవి. మాది రావుపాడు పెంటపాడు మండలం. మా డాడీకి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్లో చాలా ఖర్చు అయిందండి. బొలిశెట్టి శ్రీనివాసరావు గారిని కలిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోమన్నారు. ఆయన ద్వారా మాకు 75,000 వచ్చినాయి. బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి చాలా రుణపడి ఉంటాం. నమస్తే అండి, నా పేరు కడియం శివండి. రావుపాడు పెంటపాడు మండలం నుంచి మాట్లాడుతున్నాం. మా అన్నయ్య గారికి ఆరోగ్యపరంగా బాగోలేని వాళ్ళ హాస్పిటల్లో చికిత్స చేయించాం. చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే గారిని కలిసాం. ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోమన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కారణంగా 74,000 రూపాయలు మా అన్నయ్య గారికి అందజేశారు. వారికి సీఎం గారి రిలీఫ్ ఫండ్ అందజేసిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నా పేరు గోపిశెట్టి సూరిబాబు. మాది తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామం. నేను గత నెలలో అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. ఆయన నా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నాకు కొంత ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కారణంగా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మార్కెట్లో ఉన్న ఉల్లిపాయలను పరిశీలించి ఉల్లి స్టాకు గురించి అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ ను సందర్శించారు. ఉల్లిపాయలు స్టాక్ పరిశీలించి స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల కారణంగా కర్నూలు ఉల్లిపాయలు దెబ్బతినటం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమయంలో రైతులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఉల్లి రేటు సుమారు కేజీ 13 రూపాయలకు మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రైవేటు హాస్టల్స్, ప్రైవేటు సంస్థల వారు కర్నూలు ఉల్లి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని సూచించారు. ఈ రోజు దాదాపు ఒక 20 టన్స్ మనకి కర్నూలు వెళ్ళి కర్నూలులో పండిస్తారు. ఈరోజు కడప నుంచి ఒక ట్రక్ 20 టన్నులు వచ్చింది. మా కళ్ళ ముందరే యాక్షన్ కూడా వేశారు. 13 రూపాయల 10 పైసలు ఈ రోజు వెళ్ళింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హానరబుల్ సీఎం గారు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 12 రూపాయలు రైతుకు రావాలి, ఎటువంటి క్వాలిటీ అయినా రావాలని చెప్పేసి చెప్పడం జరగడం వల్ల అక్కడ మార్కెట్ నుంచి దాదాపు కొనుగోలు మొత్తం కూడా కర్నూలులోనే జరిగిపోతుంది. ఎవరైనా రైతులు ఇంకా బెటర్ ప్రైస్ వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడికి తాడేపల్లిగూడెం మార్కెట్కి రావడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు తాడేపల్లిగూడెం అనేది అతి పెద్ద మార్కెట్ మన స్టేట్లో.
ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు బెటర్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేసుకొని మంచి క్వాలిటీ తీసుకొస్తారు ఇక్కడికి. ఇక్కడ నుంచి మళ్ళీ అది ఒడిశా, బెంగాల్, బంగ్లాదేశ్, అస్సాం, బీహార్ ఇటువంటి రాష్ట్రాలకి ఎగుమతి అవుతుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది 4-5 రోజులు నిల్వ ఉండే విధంగానే వచ్చే ఉల్లిపాయ. కానీ కర్నూలులో వర్షం పడడం వల్ల అక్కడ కొంత పంట దెబ్బతింది. దానికి స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 12 రూపాయలు మినిమంగా అమ్మాలని చెప్పేసి హానరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మార్కెట్ పెద్ద ఎత్తున కర్నూలులో కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి అక్కడ నుంచి వచ్చే మనకి దాదాపు రోజుకి 15 నుంచి 20 ట్రక్కులు రావాల్సిన కర్నూలు ఉల్లి ఈ రోజు 1-2 ట్రక్కులే రావడం. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున ఆల్రెడీ మార్కెట్ కొనుగోలు చేస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినవి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలని చెప్పి నేను కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు విజిట్ చేశాం. ఇది 3వ విజిట్ ఈ గత 1 వీక్లో. వాళ్ళందరికీ కూడా మీటింగ్స్ పెట్టడం జరిగింది. మీటింగ్స్ పెట్టిన తర్వాత వాళ్ళు 5 రూపాయలు ఇవ్వాల్సిన చోట 8 రూపాయలు, 9 రూపాయలు అది ఒకటి పెరిగింది. కొంత క్వాలిటీ బాగుంటే 12 రూపీస్ కూడా వెళ్తుంది. మొన్న 13 రూపాయలు వచ్చింది, ఈ రోజు కూడా 13 రూపాయలు వచ్చింది. మనకి ఇన్కమింగ్ ఏవైతే వస్తున్నాయో ట్రక్స్ అవి తగ్గింది. కారణం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, కర్నూలులో ఆల్రెడీ కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఇంకా బెటర్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. కొంతమంది తక్కువ క్వాలిటీ కదా, మనం 3 రూపాయలు 4 రూపాయలు అక్కడికి పోతే వస్తుందని చెప్పి కొంతమంది రావడం జరిగింది. దానికి కూడా మనము మినిమం 7 రూపాయలు 8 రూపాయలు చెప్పడం జరిగింది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ బల్క్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో మన జిల్లాలో వాళ్ళని కూడా అప్పీల్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు స్పెసిఫిక్గా వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క 2 క్వింటాలు 3 క్వింటాలు పర్ డే కన్జంప్షన్ ఉన్న పెద్ద పెద్ద కాలేజెస్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, హోటల్స్ కానీ వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి మనం చెప్పింది ఏంటంటే మీకు కావాల్సిన ఉల్లి మీరు ఎక్కడ సిద్ధాంతం నుంచి తెచ్చుకున్నారు, అదైతే తాడేపల్లిగూడ నుంచి మనం పంపిస్తామని చెప్పేసి దాదాపు ఒక 20 మంది కాలేజెస్తో మనం మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. గత 2 రోజుల కిందట నిన్న చూస్తే దాదాపు 3 టన్నులు మనం సప్లై చేసాం అలాంటి వాళ్ళకి. ఇంకా ఫ్యాక్టరీస్ వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు తీసుకెళ్ళడానికి. ఈరోజు పరిస్థితి ఏంటంటే మన ధర ఎక్కువ పోతుంది కాబట్టి ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. సో బల్క్ కన్జ్యూమర్స్ కూడా రిక్వైర్మెంట్ కూడా రాలేదు. ఖచ్చితంగా ఒకవేళ సరుకు ఏదైనా 8 రూపాయలు 9 రూపాయలు పోతుంటే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే బల్క్ కన్జ్యూమర్స్కి ట్యాగ్ చేసేసి ఆటోమేటిక్గా 12 రూపాయలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. అదొకటి. తాడేపల్లిగూడెం మసీద్ సెంటర్ లో నవభారత్ సేవా సమితి ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తాడేపల్లిగూడెం మసీద్ సెంటర్ లో భారత మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు నవభారత్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేసి దేశానికి మంచి పేరు తీసుకొచ్చారని, భారత రాష్ట్రపతిగా దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని నవభారత సేవా సమితి ప్రతినిధి రాకుర్తి కిరణ్ అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉందని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారని ఆర్ఎంపీ వైద్యుడు కపర్తి తెలిపారు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మన ఉపాధ్యాయ దినోత్సవం మన తాడేపల్లిగూడెంలో మసీద్ రోడ్లో 7వ వార్డులో ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి విగ్రహం వద్ద నవభారత సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఎండి కపర్తి గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన దేశానికి ఎంతో చేశారని మరి ఆ దృక్పథంతో వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం రోజు వారికి పూలమాలలు వేసి వారికి ఘన సత్కారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఒకటే మాట చెప్పేవారు, మన తరగతి గదుల్లోనే మన దేశ భవిష్యత్తు ఉంటుందని చెప్పిన వ్యక్తి. మన దేశంలో ఇలాంటి వారు ఉండడం మనకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో తమిళనాడులో జన్మించి ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా మన దేశానికి మంచి పేరు తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఎందుకంటే ఆయన మధ్యతరగతిలో పుట్టిన వ్యక్తి. ఫస్ట్ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా మరి ఎన్నో జాతీయ అవార్డులు, మరి అదేవిధంగా ఎన్నో అవార్డులు మన ఆంగ్లేయులు కూడా వారికి సర్ అని చెప్పి సర్రార్ధర్ను కాటన్ దర్ గారికి ఏ విధంగా సర్ అని అవార్డు ఒక బిరుదు ఎలాగిచ్చారో అదేవిధంగా మన తమిళనాడు మన దేశానికి చెందిన వ్యక్తికి కూడా సర్ అనే బిరుదు ఇవ్వడం, ఆంగ్లేయులు ఇవ్వడం మనకు ఎంతో గర్వకారణం. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా మనం ఎన్నుకోవడం జరిగింది. వారి యొక్క సేవలను గుర్తించి మరి ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవారు, మన దేశం బాగుండాలంటే విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ వహించి మన దేశానికి ఉన్నతమైన పౌరుల్ని తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్క గురువు కూడా మరి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి మన దేశానికి ఉన్నత స్థానాన్ని వచ్చే విధంగా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో మంచి విషయాలు మనకు చెప్పిన వ్యక్తి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.